తులారాశి వారికి 2025 చాలా ఉన్నతంగా ఉండబోతున్నది. వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కష్టంలో ఉన్నటువంటి రాహు ఒడిదుడుకుల్ని విజయాన్ని అందించాడు. కష్టంలో ఉన్నటువంటి రాహు హై ఇమాజినేషన్, హై థింకింగ్ ఇచ్చి దానికి తోడుగా కష్టాన్ని, శ్రమని కూడా కల్పించాడు. దాని ద్వారా విజయాలను సాధించారని కూడా చెప్పవచ్చు. అష్టమంలో ఉన్నటువంటి గురువు వీళ్ళకి వచ్చేటువంటి సమస్యలని అధిగమించేటువంటి జ్ఞానాన్ని, ఓపికని, సహనాన్ని ఇచ్చి వీళ్ళకి విజయాల బాట అందించడం జరిగింది తులారాశి వారు. ఈ 2025 మే నెల నుండి కూడా వీళ్ళకి శని భగవానుడు ఈరోజు షష్టమంలో ప్రయాణం అనేది జరిగింది. శని రాహువుల యొక్క కలయిక. రాహు మే నెల నుండి పంచమానికి రాబోతున్నాడు. షష్టమంలో ఉన్నటువంటి శని వీళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నది. పని భారాన్ని పెంచుతూ ఉన్నది. బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. అయితే మే నెలలో గురువు కూడా భాగ్యస్థానానికి ప్రయాణం వల్ల శని ఇచ్చేటువంటి ప్రతి పనిని, భారాన్ని, బాధ్యతలను చాలా చక్కగా జ్ఞానంతో వీళ్ళు సమస్యల్ని పరిష్కరించుకొని విజయాల బాట నడవబోతున్నారు ఈ తులారాశి వారు. అయితే పంచమంలో ఉన్నటువంటి రాహు వీళ్ళు చాలా ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలి, జూదం ద్వారా కానీ లేదా బెట్టింగ్ల ద్వారా కానీ, షేర్ మార్కెట్లు ఇలా లాటరీ ద్వారా సంపాదించాలనేటువంటి ఆలోచనను కల్పిస్తుంది. అయితే షష్టమంలో ఉన్నటువంటి శని అంత ఈజీగా వీళ్ళకి మనీ దక్కదు అనేది సూచిస్తున్నాడు. ఎందుకంటే లాభస్థానంలో కేతు ఉన్న కారణంగా వీళ్ళకి ఏది కూడా అంత ఈజీగా డబ్బులు రావు. ఈజీగా డబ్బులు సంపాదించేటువంటి అవకాశం లేదనేది ఇక్కడ సూచన. లాభస్థానంలో ఉన్నటువంటి కేతు సత్సంబంధాలను విడగొట్టడము, రిలేషన్షిప్ ని కొనసాగించలేకుండా పోవడాన్ని కూడా సూచిస్తున్నది. ఎవరైతే క్లోజ్ రిలేషన్షిప్ లో ఉంటారో, చాలా కాలంగా వీళ్ళు రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారో, ఆ విషయాల మీద ఇప్పుడు ఆ అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడి ఇద్దరు విడిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధనాదాయంలో వీళ్ళు ఎంతో ఊహించుకున్నటువంటిది, కలలు కన్నటువంటిది అంత అంత పెట్టుబడి పెట్టినా అంత రాబడి రాకపోవచ్చు. అయినా కూడా వీళ్ళు కొంత తెలివితో, జ్ఞానంతో వీళ్ళ సమస్యలని పరిష్కరించుకోగలిగితే వీళ్ళకి ధన రాబడి అనేది ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఉంది అనేది తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించినట్లయితే వీళ్ళకి ఆ ధనం, ఆదాయం అనేటువంటిది రాబడి అధికంగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు వేసే ప్రతి అడుగులోనూ శ్రద్ధ కనపడుతూ ఉంది, బాధ్యత కనపడుతూ ఉన్నది. ఎవరైతే బాధ్యతగా, శ్రద్ధగా చేయరో ఆ పనులన్నీ కూడా వీళ్ళకి ఆటంకాలను కలిగిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు వీళ్ళు ఖచ్చితంగా నిర్వహించుకోవాలి. దానికోసం శ్రమ పడినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా లాభిస్తుంది అనేది కూడా సూచన. విద్యార్థులకి చాలా మంచి సమయము. ఎక్కువ కష్టపడితే వీళ్ళు విజయాన్ని సాధించవచ్చు. ఎక్కువ కష్టపడాలా, శ్రద్ధ పెట్టాలి, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులకు. వీళ్ళు టెక్నికల్ రంగాల్లో కానీ లేదా నాన్ టెక్నికల్ రంగాల్లో కానీ బాగా రాణించగలుగుతారు ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో. చాలా మెరుగైనటువంటి ఫలితాలని పొందవచ్చును. పెట్టుబడులు పెట్టినటువంటి వ్యాపారస్తులు కూడా లాభాలను ఆర్జించవచ్చు. అయితే కొంత ఆటంకాలు, అడ్డంకుల తర్వాత మాత్రమే వీళ్ళకి ఇది లాభిస్తుంది అనేది సూచన. అయితే గురువు పంచమ దృష్టితో జన్మరాశిని చూస్తూ ఉన్న కారణంగా వీళ్ళకి గురువు యొక్క బలం మెండుగా ఉన్న కారణంగా కేతు ఇచ్చేటువంటి ఆటంకాలు కావచ్చు, రాహు ఇచ్చేటువంటి హై ఇమాజినేషన్ కావచ్చు, వాటిని అన్నిటిని కూడా తొలగించుకొని నిజమైనటువంటి వాటిని పట్టుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో చూడడం వలన. అయితే స్నేహితులు మోసం చేయొచ్చు. మీరు ఎవరినైతే స్నేహితులుగా భావిస్తున్నారో వాళ్ళతో సరైన సత్సంబంధాలు నెలకొల్పలేకపోవచ్చు. వాళ్ళ ద్వారా నష్టం కూడా రావచ్చు. పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు మీ మాట వినకపోవడం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అనేటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి బాధ్యత కనిపిస్తుంది. అదేవిధంగానే వాళ్ళకి ఎక్స్ట్రా కోచింగ్ కూడా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పేటువంటి మాటల్ని వాళ్ళు వినకపోవడము,
మీరు చెప్తే వాళ్ళు చికాకు పడడం కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గురువుల యొక్క సంరక్షణలో అయితే వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధగా చదువుకొని మంచి ఫలితాలను పొందుతారనేది సూచన. తులారాశి స్త్రీలకు ఎలా ఉంటుంది? స్త్రీల విషయం తీసుకున్నట్లయితే వైవాహిక సంబంధాలు అంత మెరుగ్గా ఉండదు. కష్టమంలో ఉన్నటువంటి శని, పంచమంలో ఉన్నటువంటి రాహు వైవాహిక సంబంధాలను విభేదాలు కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ తో కానీ బిజినెస్ పార్ట్నర్ తో కానీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సమస్యలు ఉత్పన్నమైన తర్వాత మాత్రమే వీళ్ళకి జ్ఞానోదయం కలుగుతున్నది. మొదట వీరి యొక్క అజ్ఞానంతో ముందుకు వెళ్ళి ఆ వ్యక్తుల మధ్య సంబంధాలను చెడగొట్టుకోవడం అనేది జరుగుతుంది. కొంతమంది కోర్టు కేసులు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి. కాబట్టి కొంత సహనం, ఓపిక కలిగి ఉండాలి. ఎక్కడ లైఫ్ పార్ట్నర్ తో ఆర్గ్యుమెంట్స్ దిగకుండా ఉండాలి. ఎవరైతే ఓపిక సహనం కలిగి ఉంటారో వాళ్ళ యొక్క జీవితము, వైవాహిక జీవితము సుఖంగా లేకపోయినా మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు, కానీ వ్యాపారం అనేది కొంత మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో స్త్రీల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయాలి. ఎక్కడ తొందరపాటు చర్య పనికిరాదు. తొందరగా పాటు చర్య వల్ల మీరు ఒంటరిగా అవుతారు తప్ప మీరు ఇంకొక వ్యక్తుల యొక్క రిలేషన్షిప్ ని చెడగొట్టుకునేటువంటి వాళ్ళుగా మాత్రం మారుతారు అనేది సూచన. కోర్టు కేసులు ఎవరైతే పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా విజయం లభించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కష్టంలో ఉన్నటువంటి శని మీకు ఎంతో విజయాన్ని చేకూరుస్తాడు. అయితే మీరు సహనం, ఓపిక కలిగి ఉండండి. విజయం మాత్రం మీదే అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 గాను 14 వ్యయంగాను కనిపిస్తున్నది. అదేవిధంగానే 5 రాజపూజ్యము, 2 అవమానంగా కనిపిస్తుంది. ఆదాయం తక్కువైనా వ్యయం అధికంగా కనిపిస్తూ ఉంది. మీరు దీని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది వీళ్ళకి. ఈ రోజు నుంచి ఎంతో ఇబ్బందులకి గురవుతున్నారు. గుర్తింపు, పేరు కొంత తగ్గిందని భావించేటువంటి వృశ్చిక రాశి వారికి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోవడం. ఈ అర్ధాష్టమ శని వల్ల కుటుంబ సభ్యుల మధ్య వివాదాలని వీళ్ళు పరిష్కరించుకోలేక చాలా ఇక్కట్లకు గురవుతూ వచ్చారు, అప్పులకు గురవుతూ వచ్చారు. వీళ్ళకి కావాల్సినటువంటి గుర్తింపు సొసైటీలో నుంచి లభించలేదు, కుటుంబ సభ్యుల నుండి లభించలేదని చెప్పవచ్చు. అయితే పంచమానికి వెళ్తున్నటువంటి శని భగవానుడు కొంత అర్ధాష్టమ శని యొక్క చెడుని తొలగించుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఇది చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశి వారి. అయితే గురుబలం మెండుగా ఉంది. గురువు యొక్క ఆశీస్సులు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి గురువు యొక్క బలం ఉండడము, గురువు యొక్క జ్ఞానం కలిగి ఉండడం వల్ల వీళ్ళు చాలా సమస్యల్ని పరిష్కరించుకుంటూ వచ్చారు. చాలా సహనం, ఓపికతో ఉన్నారనేది కూడా ఇక్కడ అర్ధాష్టమ శని ఒక పక్క ఇస్తూ ఉన్నా దాన్ని అధిగమించేటువంటి శక్తి, సామర్థ్యాలు, జ్ఞానాన్ని కూడా బృహస్పతి ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఇస్తూ ఉన్నారు. అయితే ఈ పంచమ శని కొంత ఇబ్బందులకైతే గురి చేస్తుంది. అది ఆందోళనకరమైనటువంటిది అని చెప్పవచ్చు. పిల్లల పట్ల పిల్లలు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లలు మీరు చెప్పినట్లు వినకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం సహనం, ఓపిక కలిగి ఉండండి. అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం కూడా మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు గృహం కట్టుకోవచ్చు, అట్లే వాహనం కొనవచ్చు, లేదా ప్రాపర్టీని మీరు మెరుగుపరుచుకోవచ్చు. ఆ రకంగా మీరు శ్రద్ధ పెట్టినట్లయితే అన్నీ కూడా సవ్యంగా సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెల నుండి గురువు అష్టమానికి వెళ్తున్నాడు కాబట్టి మీకు సడన్ గా వచ్చేటువంటి ఏ సమస్య అయినా కూడా మీకు ముందుగానే జ్ఞానోదయం కలిగి ఉండడము, ఆ సమస్యలని పరిష్కరించుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా మీకు సడన్ గా గురు భగవానుడు ఇస్తున్నాడు. అందువల్ల పంచమంలో ఉన్నటువంటి శని మళ్ళా మీకు ఎంత సమస్యలను సృష్టించినా, మీ యొక్క నాలెడ్జ్ విషయంలో సరైనటువంటి అవగాహన లేకపోయినా, ఇక్కడ బృహస్పతి మీకు సమస్యలని పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని
తర్వాత అయినా మీకు అందించగలుగుతున్నాడు. అయితే దశమంలో ఉన్నటువంటి కేతువు మీకు పని పట్ల విరక్తిని, వైరాగ్యాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక కంపెనీని వదిలి ఇంకో కంపెనీకి, ఒక జాబ్‌ని వదిలేసి ఇంకొక జాబ్‌కి ఇలా వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనను కలిగిస్తున్నాడు. కాబట్టి రాహువు చతుర్థంలో ఉన్నారు కాబట్టి స్థానాన్ని వదిలి విదేశాలకి వెళ్ళడం కానీ, విదేశాల్లో జాబ్ సంపాదించడం కానీ, విదేశాల్లో బిజినెస్ చేయడం ద్వారా వృత్తికి రాసి వాళ్ళు బాగా సంపాదించవచ్చు అనేది సూచన. బాగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. పెట్టు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్టెడ్ బిజినెస్‌లో గాని, ఆన్‌లైన్ బిజినెస్‌లో గాని పెట్టగలిగితే వీళ్ళకి అధిక లాభము, ఆదాయం ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తిళ్ళు అధికంగా ఉంటుంది. అయితే కొంచెం పేరు ప్రతిష్టలు అనేది ఉంటాయి. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృశ్చిక రాశి చాలా ఆహ్, మంచిది. విశ్వావసునామ సంవత్సరం వాళ్ళ పురోభివృద్ధిని కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు మీకు ఒక అధికారాన్ని ఆహ్, అదే విధంగానే శని భగవానుడు పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు పట్టణానికి మేయర్‌గా గాని, అట్లే ఆహ్, చైర్మన్‌గా గాని, ఇలా రాజకీయంలో ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు ఈ గ్రహాలు మీకు మెండుగా ఇస్తున్నాయనేది కూడా సూచన. వృశ్చిక రాశి వారికి ఆదాయం మెండుగా రావడానికి ముఖ్యంగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడము, మంగళవారాలు, అదేవిధంగానే వడమాల వేయడము ఆంజనేయ స్వామికి. దీని ద్వారా వీళ్ళు సమస్యల్ని అధిగమించవచ్చు. సాయిబాబాని గాని, దత్తాత్రేయుని గాని, దక్షిణామూర్తిని గాని ఆరాధించడం ద్వారా ప్రతి గురువారము వీళ్ళు సమస్యలకి పరిష్కారం లభిస్తుందనేది సూచన. స్త్రీల విషయంలో గురుబలం మెండుగా ఉన్న కారణంగా వీళ్ళు వ్యక్తిరేక సంబంధాలు చాలా మెరుగుపడతాయి. సత్సంబంధాలు బాగున్నాయని చెప్పాలా, లైఫ్ పార్ట్నర్‌తో గాని, బిజినెస్ పార్ట్నర్‌తో గాని. తర్వాత గురువు మారిన తర్వాత కూడా వీళ్ళకి సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయనేది తెలియజేస్తుంది. కాబట్టి ఇంకొకరి యొక్క కోఆపరేషన్‌తో వీళ్ళు సలహాలు, సంప్రదింపులు జరుపుతారు. దాని ద్వారా వీళ్ళకి లాభాలు బాట పడతారనేది వృశ్చిక రాశి వారికి సూచన. ఎదురా సార్? ఈ తులారాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి విద్యార్థులకి చాలా చక్కటి కాలంగా చెప్పవచ్చు. అయితే పంచమంలో ఉన్నటువంటి శని మీ మీ చదువులకు ఆటంకాలు కలిగిస్తుంది. చతుర్థంలో ఉన్నటువంటి రాహు మీకు హై ఇమాజినేషన్ కలిగిస్తుంది. కాబట్టి గురువుల యొక్క సంరక్షణలో మీరు ఉండాలి. ఇంటి పట్టుల కంటే కూడా రెసిడెన్షియల్‌లోను లేదంటే ఇంటికి దూరంగా మీరు ఉండడం ద్వారా, ట్యూషన్స్ లో ఎక్కువగా గడపడం ద్వారా మీరు జ్ఞానాన్ని పొంది మీరు అన్ని సమస్యలని పరిష్కరించుకొని మీకు కావాల్సినటువంటి విజయాన్ని మీరు పొందగలుగుతారా అనేది సూచన. కాబట్టి విద్యార్థులకి మంచి సమయంగా చెప్పవచ్చు. కొన్ని ఆటంకాలను అధిగమించుకోవడానికి మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర చదవకుండా మీరు రెసిడెన్షియల్‌లో చదవడానికి ప్రయత్నించండి. మీ చదువులు బాగుంటాయి. ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా చదవలేరు. ఇంటి పట్టున ఉండాలని అనిపించదు. ఇంట్లో నుంచి వీధుల్లోకి అలా తిరుగుతూ అనవసరమైనటువంటి కాలాన్ని వృధా చేసుకుంటూ చిట్ చాటింగ్ చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తారనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి అందుకోసం మీరు రెసిడెన్షియల్ కానీ లేదా గురువుల యొక్క సంరక్షణలో కానీ ఉంటే వీళ్ళు బాగా చదవగలుగుతారనేది కనిపిస్తున్నది. ఇక కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇంకా కొంత సమయం వేచి చూడాలి. సహనం, ఓపిక కలిగి ఉండాలి. సో ఇప్పుడు విజయాన్ని పొందేటువంటి అవకాశం కనపడలేదు. నెక్స్ట్ ధనుసు రాశి. అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఈ రోజు ఎవరికి. అర్ధాష్టమ ఆల్రెడీ ఏళ్ళనాటి శని చూసేసారు వీళ్ళు. ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం పోయి ఒక 2.5 సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు అర్ధాష్టమ శని ఏర్పడింది. కాబట్టి ఏళ్ళనాటి శనిలో మీరు ఏదైతే గుణపాఠంగా నేర్చుకున్నారో దాన్ని ఇప్పుడు మళ్ళా ప్రవేశపెట్టండి. మీలో సహనం ఉంది, ఓపిక ఉంది, మీలో క్రమశిక్షణ ఉంది, సరిహద్దులు దాటకూడదు అనేటువంటి విలువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ధనుసు రాశి వారికి ఏళ్ళనాటి శని సందర్భంలో శని భగవానుడు నేర్పించినటువంటి పాఠాలుగా చెప్పవచ్చు. ఈ పాఠాలని మరలా ఒకసారి పునరావృతం చేసుకుని మరలా మీ యొక్క సహనాన్ని, ఓపికని ముందుకు తీసుకురండి. మీ యొక్క క్రమశిక్షణకి అడ్డుగోడలు కట్టండి. అదేవిధంగానే సరిహద్దులు దాటకండి.
ఆ రకంగా మీరు ఈ అర్ధాష్టమ శనిని కూడా మీరు అధిగమించగలుగుతారు. అయితే తృతీయంలో రాహు రాబోతున్నాడు మే నెల నుండి. ఇది చాలా గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. అర్ధాష్టమ శని ఇచ్చేటువంటి కష్టాలని తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా రాహు మీకు అందజేస్తున్నాడు మే నెల నుండి. కాబట్టి మీకు శక్తి ఉంటుంది, ప్రయత్నాలలో లోపం ఉండదు, ప్రయత్నించగలుగుతారు. అనేక రకాలుగా ప్రయత్నం చేసేటువంటి శక్తిని రాహు ఇస్తున్నాడు. మీకు కోరికలు కూడా అధికంగా పెరగబోతున్నాయి. ఆ రకంగా మీరు సాధించడానికి కావలసినటువంటి అన్ని వసతులు కూడా రాహు ఇక్కడ మీకు కల్పించబోతుంది. మీరు విజయాల బాట పడతారు అర్ధాష్టమ శని ఉన్నా కూడా. అందువలన ఇక్కడ ఆదాయం 5, వ్యయం కూడా 5గా కనిపిస్తుంది. అంటే రూ. 5 మీరు సంపాదిస్తే రూ. 5 కూడా మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఆ ఖర్చు అనవసరమైనటువంటి ఖర్చుగా కాకుండా ఉండాలి ఉండాలి అంటే మీరు మీ యొక్క ఆలోచనలతో కాకుండా మీ యొక్క పెద్దలతోనూ లేదా మీ గురువులతోనూ లేదా ఎక్స్పర్ట్స్ తోనూ గైడ్స్ తోనూ మీరు సలహాలు సంప్రదింపులు సూచనలు తీసుకున్నట్లయితే మీరు సక్రమంగా ఆ డబ్బుని ఎక్కడ హెచ్చించాలి, ఎక్కడ పెట్టుబడులు పెడితే మనకు రాబడి వస్తుందో మీకు అర్థమవుతుంది. మీరు స్వతహాగా ప్రయత్నించిన ప్రతి చోట కూడా ఫెయిల్యూర్స్ అనేది కనిపిస్తున్నాయి. అయితే మీ అదృష్టం ఏంటంటే గురువు యొక్క బలం పెరగబోతున్నది. గురువు మే నెల నుండి మే 13వ తేదీ నుండి మీకు గురుబలం మెండుగా ఉంటుంది. సో జ్ఞానం కూడా మీరు కలిగి ఉంటారు. అయినా అర్ధాష్టమ శని ఇచ్చేటువంటి కష్టాలను, ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకునే విధంగా గురువు మీకు బృహస్పతి మీకు జ్ఞానాన్ని అందించబోతున్నాడు. ఆ రకంగా మీరు అర్ధాష్టమ శని ఇచ్చేటువంటి సమస్యలు పెద్దగా సమస్యగా కనపడకపోవచ్చు ఈ ఒక సంవత్సరం కూడా. కాబట్టి ఓపిక సహనం అనేది చాలా అవసరంగా అర్ధాష్టమ ఈ ధనుసు రాశి వారికి చెప్పవచ్చు. ఇది మధ్యస్థ ఫలితాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. అవమానించేటువంటి వాళ్ళు అధికంగా ఉన్నారు. మీకు అప్పులు, ప్రాపర్టీ కోర్టు కేసుల్లోకి వెళ్ళిపోవడము, ఆస్తి తగాదాలు, ఇక రిలేషన్షిప్ ముఖ్యంగా బంధువులతో సత్సంబంధాలు తెగిపోవడము, బంధువులే మీ ఆస్తి కోసం ప్రాకులాడము, స్నేహితులు కూడా మీకు వ్యతిరేకమైపోవడము, స్నేహితులు కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి రావడం అనేది ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి బేస్తవారం కూడా తప్పకుండా సాయిబాబాని, దత్తాత్రేయుని, ఆ దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా మీరు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ అర్ధాష్టమ శని ఉన్నా కూడా ఈ గురువు ఇచ్చేటువంటి జ్ఞానంతో మీ సమస్యలని పరిష్కార దిశగా ముందడుగు వేయవచ్చు. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు మీ తండ్రికి అనారోగ్యాన్ని కలిగించవచ్చు. మీకు లక్ చాలా తక్కువ ఉందని, అదృష్టం చాలా తక్కువ ఉందని మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అదృష్టం మీ ఇష్టానుసారంగా వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచనలతో ఉండకండి. ప్రణాళికలు వేసుకోండి, దానికోసం కష్టపడండి. ఎంత శ్రమ పడితే అంత ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. మీకు అదృష్టం అయితే తోడు అవ్వదు. అంటే అదృష్టం అంటే రూ. 100 వస్తుంది అనుకున్న చోట మీకు రూ. 50 రావచ్చు. రూ. 100 వచ్చే చోట ఇంకొక రూ. 50 కూడా యాడ్ అవుతుందని మాత్రం ఆలోచించకండి. అటువంటి ఆలోచనల్లో అయితే ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టి మీ శ్రమకు తగ్గ ఫలితం మాత్రం లభిస్తుంది. తృతీయంలో ఉన్నటువంటి రాహు కారణం. అందువల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ధనం వ్యయం ఎందుకు ఖర్చు అవుతున్నది, ఎలా రాబడి సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన, ప్రణాళికలు ముందుగా మీరు వేసుకున్నట్లయితే మీరు విజయం వైపు నడవగలుగుతారు. మొత్తానికి ఈ విశ్వావసునామ సంవత్సరం ధనుసు రాశి వారికి చాలా కష్టాలు, ఆందోళనలు, భయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఫారిన్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది మంచి సమయము. కుటుంబానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళకి ఇది మంచి సమయము. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు సంబంధాలు లేకుండా తెగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడినట్లయితే, వ్యవహరించినట్లయితే కొంత మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అప్పుల్లో కూరుకుపోకుండా, ఆస్తులు కోర్టు కేసుల వరకు వెళ్లకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది మీకు అనుకూలంగా మారుతుంది అనేది సూచన. కాబట్టి అవమానించేటువంటి వాళ్ళు ఉన్నారు, అనుమానించేటువంటి వాళ్ళు ఉన్నారు,
కుటుంబంలో అశాంతి నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ప్రశాంతంగా కూర్చుందాము అనేటువంటి అవకాశం కనపడట్లేదు. కుటుంబ సభ్యులు అనవసరమైనటువంటి వాగ్దానం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలను తీర్చలేకుండా వాళ్ళ యొక్క కష్టాలను మీరు పాల్పంచుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వాళ్ళు అనవసరంగా మాట్లాడతారు. అయినా కూడా వాళ్ళకి ఆరోగ్యం పట్ల ఏదైనా క్షీణించినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత అయితే మీరు తీసుకోవాలి. అలా పని ఆ, భారము బాధ్యత మీరు తీసుకున్నట్లయితేనే ధనుసు రాశి వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకుంటే అనవసరమైనటువంటి పనుల్లో మీరు తలదూర్చినటువంటి వాళ్ళు అవుతారు.